ఈరోజు ఆదోని మండలం గణేకల్ గ్రామంలో నిన్నటి రోజున రైలు కింద పడి ఒక యువకుడు మృతి చెందడం జరిగింది. దాన్ని అక్కడ గణేకల్ గ్రామంలో శ్మశానం రైల్వే ట్రాక్ ఆనుకొని ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా మరణిస్తే వాళ్ళని పూడ్చడానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో కూడా ఉన్నటువంటి గత ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది, శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా జనసేన పార్టీగా మేము కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో శ్మశాన వాటిక లేదు, దాన్ని ఏర్పాటు చేయగలుగుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు దీనిపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే బస్తిపాటి నాగరాజు గారు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు పూడ్చడానికి వెళ్ళాలంటే కూడా రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో రైలు కనుక రాగలిగితే అవతల నుండి యువతలకు దాటేటప్పుడు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ముస్లిం వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే శ్మశానం అనేటువంటిది అవసరం కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మరి రెవెన్యూ అధికారులు రైల్వే శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, ఆదోని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు.